ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ రోజు జూలై 15న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో తన మొట్టమొదటి షోరూమ్ ను ప్రారంభించింది. ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ వేడుకతో భారతదేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు టెస్లా తలుపులు తెరిచినట్టయింది. టెస్లా తన ప్రసిద్ధ మోడల్ వై వాహనాలతో భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. దీని ధర సుమారు 60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ కార్లు చైనాలోని షాంఘై ప్లాంట్ లో తయారవుతున్నాయి. భారత్ లో డైరెక్ట్ ప్రొడక్షన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఇంకా ప్రణాళికలు లేవు. ముందుగా దిగుమతి చేసిన మోడళ్ల డిమాండ్ ఎలా ఉందో చూసి తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని మేకర్ మ్యాక్స్ సిటీ కమర్షియల్ కాంప్లెక్స్ లో దాదాపు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షోరూమ్ ఏర్పాటు చేశారు. కస్టమర్లు లగ్జరీ వాతావరణంలో టెస్లా వాహనాలను దగ్గరగా చూసి వాటి ఫీచర్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముంబై తర్వాత టెస్లా రెండో షోరూమ్ న్యూఢిల్లీలో కూడా త్వరలో ప్రారంభం కావచ్చు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టెస్లా తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరించనుంది. భారత ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని ప్రకటించింది. దీని వల్ల దిగుమతి సుంకాలు తగ్గే అవకాశం ఉండడంతో టెస్లా భవిష్యత్తులో ఇక్కడ మరింత విస్తరణ చేయవచ్చు. ఈ ప్రారంభోత్సవం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి ఒక ముఖ్యమైన మైలురాయని చెప్పొచ్చు. ఇకపై భారతీయ వినియోగదారులు కూడా ప్రపంచ స్థాయి లగ్జరీ టెక్నాలజీని అనుభవించగలరన్న ఆశలు పెరుగుతున్నాయి. ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి.